దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తుంటున్నప్పుడు దేవుడు అనేక సందర్భాల్లో మనలో ఉన్న లోపాన్ని సరిదిద్దడానికి కానీ, మనలో ఉన్న బలహీనతలని బాగు చేసి మనల్ని ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మార్చడానికి కానీ అనేక సందర్భాల్లో వాక్యానుసారంగా మనల్ని దేవుడు సరిచేస్తూ వచ్చాడు. మరి దాన్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారో అన్నది నేను మీ చేతికి అప్పచెప్పేస్తున్నాను. అది మీరు సంపూర్ణంగా దాన్ని స్వీకరించి మీలో ఏదైనా దిద్దుబాటు చేసుకోవలసి ఉంటే వాటిని కనుక మీరు మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీకు ముందున్న భవిష్యత్ కాలాల్లో చాలా దేవుడిగా ఉండి నడిపించి కాపాడుతాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే పక్షపాతం లేని దేవుడు అండి. మనం తప్పు చేస్తున్నాను సరి చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. తప్పునిస్తే మనం తప్పులోనే ఉండి మనం మరణించాలన్నది దేవుని చిత్తమైతే మాత్రమైతే కాదు. మరి ఈ దిన వాక్య ధ్యానాంశంలో కనుక మనం వెళ్ళినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము నుంచి నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి దానిని నేను ఎక్కడి నుంచి చదువుతున్నానో అనుసరించి చూడవలసిందిగా ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతరము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందరని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. ఇక్కడ లూకా సువార్తలో లూకా భక్తుడు ఏమి రాస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్లయితే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందంట. ఎవరికి భయపడు వారి మీద? ఆయన అంటే ఎవరిక్కడ? నీ దేవుడైన యెహోవాకి నువ్వు భయపడినప్పుడు. భయపడడం అంటే మనం ఏదైనా తప్పు చేస్తుంటున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడన్న ఒక విషయము, ఒక ఆలోచన మన హృదయంలో పడినప్పుడు దానినే దేవునికి అయిష్టకరమైన కార్యాలు చేయకుండా ఆ భయం మనల్ని ఆపుతుంది. కానీ దాన్ని కూడా చంపివేసి లోకంలో కలిసిపోతే ఆయన కనికరము మన మీద ఉంటుంది. కానీ దేవుడు నొచ్చుకున్నాడంటే హృదయంలో మన జీవితాలు ఎంత మాత్రమే భూమి మీద బ్రతకడానికి అర్హతను కోల్పోతాయి. ఎందుకంటే ఓ రకమైనటువంటి వేషధార తత్వంలో ఉన్నటువంటి మనుషుల్ని కూడా దేవుడు దగ్గరికి చేర్చుకొని వాళ్ళని ప్రేమించి వాళ్ళని బాగు చేశాడు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఆ బాధని తీసివేసి ఆయన వాళ్ళని సంతోషమైనటువంటి జీవితంలోకి నడిపించాడు. ఈ దినాన ఈ వాక్యాన్ని నేను ఎందుకు మీకు చదివి వినిపిస్తున్నానంటే, ఇందులో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహించినట్లయితే 51వ వచనంలో ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాను. నీ హృదయంలో ఏ రకమైనటువంటి గర్వమైనను, ఏ రకమైనటువంటి అహంకార దృష్టి కలిగినటువంటి ఆలోచనలైనా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, దేవుడు ఏం చేస్తాడని అంటే ఆయన బాహువుతో పరాక్రమము, అంటే ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాను. హృదయము అన్నిటికన్నా బహుఘోరమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఘోరమైన వ్యాధి కాదు, ఎందుకంటే అందులో నుంచి సకల విధములైనటువంటి మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు బయటకు వస్తాయి. అందుకని సామెతలు రాసిన గ్రంథంలో అంటాడు సొలొమోను భక్తుడు, నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో, చెడు వాటికి లొంగకూడనట్లు నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో అని. 52వ వచనంలో చూస్తే, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించేవాడు నీ దేవుడు నా దేవుడు. నీ పక్షాన అధికారం చలాయిస్తున్నటువంటి మనుషులు ఎవరైనా సరే నిన్ను కిందికి లాగివేయాలని కానీ, నిన్ను తొక్కాలని కానీ, లేనిపోని నిందలు నీ మీద మోపి నిన్ను అవమానపరచాలని, నిన్ను నిందించాలని చూస్తున్న వారు ఎవరైనా సరే దేవుని కనుదృష్టిలో పడినప్పుడు వాళ్లకు ఉన్నటువంటి గర్విష్టి హృదయం వల్ల దేవుడు వాళ్ళని చెదరగొట్టబోతున్నాడు. అదే రకంగా ఏ గద్దె మీద వాళ్ళు ఉన్నామని ఆశపడి నిన్ను ఇబ్బంది పెడుతుంటున్నారో దేవుడు అనుకుంటే వాళ్ళని
అక్కడి నుంచి త్రోసేసి దీన స్థితిలో ఉన్న నిన్ను ఎక్కించడానికి గల సమర్థుడన్న విషయాన్ని ఈ వాక్యం ద్వారా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామం పేరట నేను నిన్ను బతిమలాడుకుంటున్నాను. నేను ఎందుకు బతిమలాడుతున్నానంటే దేవుడిని గురించినటువంటి జ్ఞానము మనుషులలో ఇప్పుడు సరిగ్గా ఉండటం లేదండి. దేవుడిని ఒక రకమైనటువంటి ఆయన సైకో దేవుడుగా చూస్తున్నారు మీరందరూ. దేవుడు మమ్మల్ని కష్టపెడుతున్నాడు, దేవుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని ఈ మాటలు మనం పలకడానికి అది ఎంత మాత్రం తగినదైతే కాదు. దేవుడు కారణం లేకుండా ఎటువంటి శ్రమను మన జీవితంలోకి అనుమతించడు. మనలో మార్పులు చేర్పులు చేయడానికి అనేక రకమైనటువంటి శ్రమల్లో మనం నడిపించడం వాస్తవమే, కానీ అందుట్లో కూడా మనం తట్టుకోలేనటువంటి శ్రమలు అయితే దేవుడు మన జీవితంలో అనుమతించడు. ఒకవేళ అటువంటి పరిస్థితులు నీ జీవితంలోకి వస్తున్నాయంటే ఎక్కడైనా నువ్వు తప్పు చేసేదేమో సరి చేసుకోవాలని, మరొకసారి ఆ తప్పుడు మార్గంలో నువ్వు నడవకూడదని చక్కగా తిన్నగా నడవాలన్నదే దేవుని ఆలోచన. 53వ వచనంలో చూస్తే ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపేశాడంట. ఈ దినాన నీకే తిండికి గతి లేక భయంకరమైనటువంటి దీనస్థితిలో అలౌటిస్తున్నావు. అప్పుడు దేవుని బిడ్డ అప్పుల బాధలతో మునిగిపోయి ఎవరికి ఏ సమాధానం చెప్పాలో తెలియక అనేక రకమైన వాటిలో లాస్ అయిపోయేసి వడ్డీలు కట్టుకోలేక అవమానకరమైన పరిస్థితుల్లో నిందుతో ఈ వాక్యం వింటున్నావా? నీ ఆకలి కలిగిన హృదయం ఏదైతే ఉందో, తిండికి లేక మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తున్న నీ హృదయం ఏదైతే ఉందో దాన్ని దేవుడు చూచి ఉన్నాడు. నిన్ను మంచి పదార్థములతో ఆయన దినాన సంతృప్తిపరచబోతున్నాడు. ఏ ధనవంతులు నీ మీద చలామణి చేయిస్తున్నారో, ఎటువంటి పరిస్థితులు ఈ దినం నువ్వు నలిగిపోయి ఉన్నావో, ఏ అధికారులు నేను కృంగదీయడానికి చూస్తున్నారో, దేవుడు వారిని చెదరగొట్టబోతున్నాడు. నిన్ను హింసించిన వారిని చెదరగొట్టబోతున్నాడు దేవుడు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వెనకాల నుంచి ఫరో సైన్యము వస్తున్నప్పుడు వాళ్ళని అడ్రస్ లేకుండా చేశాడు దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమించినటువంటి బిడ్డలని, ఆయన నామం పేరట పిలువబడినటువంటి బిడ్డలని ఆయన ఏదైనా చేయడానికి అధికారం ఉంటుంది, కానీ మనుషులు ఎవరు ఎన్ని చేసినా సరే వాళ్ళ తల వెంట్రుకలలో ఒకటి కూడా నేలను రావదు. ఎందుకంటే సమస్తమును లెక్కింపబడి ఉన్నాయి. భయపడకండి అని మీరు సెలవిచ్చాడు దేవుడు. పాములను, తేళ్లను, ఇదిగో కొదమ సింహములను, భుజంగములను ఆగదొక్కడానికి, ఇదిగో దుష్టుని సకల విధములైనటువంటి క్రియలని మన పాదముల కింద అనగదొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏది మనకు ఎంత మాత్రం హాని చేయదని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నీ దేవుడు ఎలాంటి దేవుడో నువ్వు మరొకసారి గుర్తెరిగితే, ఆయన అబ్రహాముకు వాగ్దానం చేశాడు. బిడ్డ ఏం వాగ్దానం చేశాడు? అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతరం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందామని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను. ఈ దినాన ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, యాకోబును జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా నాన్న? దేనికి బిడ్డ ఏడుస్తున్నావు? నీకున్నటువంటి అప్పు దేవుడు తీసివేయడానికి దేవునికి కష్టమా నాన్న? ఆయన అటువంటి కఠిన హృదయం కలిగిన వాడు అనుకుంటున్నావా నీ దేవుడు? ఎంతగానో దేవుడిని ప్రేమించిన స్థితిలో ఉన్న నువ్వు లోకంలో కలిసిపోయి ఆయన గాయపరిచినప్పుడు ఆయన ఎంతగా రోధించుంటాడో ఒకసారి ఆలోచించావా? ఆయన నువ్వు బాధపరిచినప్పుడు ఆయన ఎంతగా కుమిలిపోయి ఉంటాడో ఆలోచించావా? కానీ ఆ నలిగిపోయిన విధానాన్ని బట్టి, ఆ కుమిలిపోయిన విధానాన్ని బట్టి ఏదైనా నిన్ను త్రోసేసాడా నీ దేవుడు? నీ దేవుడు ఎలాంటి దేవుడు మరొకసారి గుర్తెరుగు ప్రియ దేవుని బిడ్డను. నీ దేవుడు నీ కోసం ధనవంతులతో పోరాడేవాడు. ఏదైనా ధనవంతులు నీ మీద చలామణి చేస్తున్నారా? వాళ్ళ దగ్గర డబ్బు ఉందని అధికారంతో నీ దగ్గర డబ్బు లేదని పేద స్థితిలో ఉన్న నిన్ను చూచి లేనిపోని మాటలు చిలువలు పలువులుగా పలుకుతున్నారా? కృంగిపోవద్దు నాన్న. మనకి యేసయ్య ఎంత మంచి దేవుడు అంటే ఆయన దీనుల్ని దగ్గరికి చేర్చుకున్నాడు నాన్న. కుష్ఠరోగులను అందరూ ఊరు బయట వదిలేస్తే దేవుడు వాళ్ళని దగ్గరికి చేర్చుకుని వాళ్ళు స్వస్థపరిచాడు. కళ్ళు లేని వాళ్ళు యేసయ్య మాకు చూపు లేదు దేవా, మాకు చూపును అనుగ్రహించు దేవా అని అంటే వాళ్ళు చూచున్నట్లుగా వాళ్ళకి చూపును అనుగ్రహించిన దేవుడు నీ దేవుడు బిడ్డ. నలిగిపోయి ఒంటరిగా గువ్వ మూలిగినట్టు మూలుగుతున్నావా నాన్న? నీకున్నటువంటి పరిస్థితులు నేను కృంగతీస్తున్నాయా బిడ్డ? మనకి యేసయ్య ఉన్నాడు నాన్న. ఏడవకు. నీ కన్నీటిని తుడిచే దేవుడు నీకున్నాడు. నేను సింహాసనం ఎక్కించే దేవుడు నీకున్నాడు బిడ్డ. నలిగిపోయిన స్థితిలో, విసిగిపోయిన స్థితిలో, వేసారిపోయిన స్థితిలో
ఆకలిగినటువంటి కడుపుతో నీ బిడ్డలకి తిండి పెట్టుకోలేక నువ్వు తినలేక రోధిస్తున్న పరిస్థితిని దేవుడు చూచి ఉన్నాడు నాన్న. దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఒక దినం వస్తుంది బిడ్డ, నువ్వు కార్చిన ప్రతి కన్నీరికి దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. మనుషుల వైపు చూస్తున్న ప్రతిసారి మనము డీలా పడిపోతాం నాన్న. మనం చూడాల్సిన మనుషుల వైపు కాదు నాన్న, దేవుని వైపు. అనేక సందర్భాల్లో నేను మీకు చెప్పాను, మరి మనుషులను ప్రేమించొద్దని నేను అన్న, కానీ కేవలము మీ సహవాసం ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉంచుకోండి. అధికముగా మనుషులను ప్రేమించిన వాళ్ళు మనం గాయపరుస్తారు బిడ్డ, మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. మనం అందరినీ నమ్మినను సరే వాళ్ళు మనం మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అటువంటి స్థితిలో మీరు ఉండకూడదు, అట్లు రోధించకూడదని దైవదాసుడుగా నేను ప్రభు చెంత పొందుకున్నటువంటి ప్రత్యక్షతలన్నింటినీ మీకు అనుగ్రహిస్తున్నాను. ఏ స్థితిలో ఇది నన్ను ఉన్నా, నలిగిపోయిన స్థితిలో ఉన్న, విసిగిపోయిన స్థితిలో ఉన్న, వేసారిపోయిన స్థితిలో ఉన్న నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ దేవుడి నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. మరలా నువ్వు తిరిగి సంతోషించబోతున్నావు, గంతులు వేయబోతున్నావు. ఎనదిన దేవుని వాగ్దానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించబిడ్డ. దేవుడిని అడుగు, అయ్యా నా పరిస్థితిని మార్చుదేవా, నాకు నీ సహాయం లేకపోతే నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోరు ప్రభువా. అయ్యా మనుషులకు నా మీద కనికరం కలగాలన్నా నువ్వు మాత్రమే వాళ్ళ మనసులో కనికరాన్ని పుట్టించాలి. వాళ్ళ మనసులో నీవు మాత్రమే నా మీద దయ కలిగించాలి. ఈ దినాన నువ్వు డబ్బుల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నావా? ఎవరు నీకు సాయం చేయట్లేదా బిడ్డ? నేను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చూస్తూనే తలుపులు వేసుకుంటున్నారా నన్న? అటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీకు సహాయం చేయగలిగినటువంటి ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరిస్థితిని మార్చగలుగుతాడు. నీ అంతరంగంలో ఉన్న విచారాన్ని కొట్టివేసి ఆనంద తైలంతో నేను అభిషేకిస్తాడు. అటువంటి కృప, అటువంటి నిశ్చయత, అటువంటి ధైర్యము నీకు కలగాలంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీ దేవుడు ఎలాంటి వాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. బలహీనుల పక్షాన ఆయన నిలబడి బలవంతులను ఎదిరించేవాడు. నీ దేవుడు నేను విడిచిపెట్టలేదు, నేను మర్చిపోలేదు. నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రి కాలం నుండి ప్రభువనైనా ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి మమ్మల్ని నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు చూపించిన గొప్ప బాధ్యతను బట్టి నీకు వందనాలు. ప్రియపరలోకపు తండ్రి, మాకున్నటువంటి అవసరతలు ఏవైతే ఉన్నాయో మాకంటే బహు ఎక్కువగా తెలుసుకున్న దేవుడు నీవు మాత్రమే. అయ్యా, ఏ బిడ హృదయం నలిగిపోయి దినాని వాక్యం ఉంటుందో నాకైతే తెలియదు, కానీ కొంతమంది ఆకలికి తిండి కూడా లేక భయంకరంగా రోధిస్తున్నారు. ప్రభు, బిడ్డలకు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ఖాళీ కడుపుతో బిడ్డలకు తిండి పెట్టుకోలేక అప్పుల బాధలతో అవమానంతో నిందలు అనుభవిస్తుంది. ఇదిగో ప్రభాన గొడ్రాలని బిడ్డలు లేక ప్రభానైనా, ఇదిగో అనేక రకమంది దగ్గర ప్రభానైనా, ఇదిగో చివాట్లు తింటూ అనరాని మాటలను పెంచుకుంటూ ప్రభావ ఓ రకమైనటువంటి ప్రభావం భయంకరమైనటువంటి స్థితిలో ప్రభావాన్ని బిడ్డలు ఉండి ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. ఏ బిడ్డలైతే ప్రభావం పెళ్ళిళ్ళై 10 సంవత్సరాలు 20 సంవత్సరాల గర్భఫలము లేక ప్రభావాన్ని ఇబ్బంది పడుతుంటున్నారు, ఆ గర్భాలను మూసినటువంటి అనారోగ్య పరిస్థితులు యేసు నామములో ప్రభావాన్ని తొలగిపోవునుగాక. ఆ గర్భాలను మూసినటువంటి దురాత్మ శక్తులు తొలగిపోవునుగాక. బిడ్డలకు ఉద్యోగాలు రానియకుండా, బిడ్డలను అప్పులు పాలు చేస్తూ, బిడ్డలు అప్పులు కట్టుకోలేక దీన స్థితిలో ఉండి వాళ్ళ శరీరాన్ని ప్రవణన, దేహాన్ని ప్రవణన, ఆత్మను కూడా క్షీణింపజేసే రకంగా వాళ్ళని హింస పెడుతున్నటువంటి ప్రతి లూసిఫర్ సమూహము గృహమును విడిచిపెట్టి వెళ్ళునుగాక. మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల చేత బాధింపబడుతున్నటువంటి కుటుంబాలలో ఇప్పుడే ప్రభానైనా, ఇదిగో ప్రభానైనా ఆ కుటుంబాల నుంచి అవి వైదికరమని ఆజ్ఞాపిస్తున్నాను యేసునామములో. ప్రతి బిడ్డ మీద ప్రభానైనా నీ కాపుదలను ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రభానైనా అనారోగ్య పరిస్థితులు భయంకరంగా ప్రభానైనా బారిన పడుతుంటున్నారు. ఈ డెంగ్యూ జ్వరాల వల్ల ప్రభాన, వైరల్ ఫీవర్స్ వల్ల ప్రభానైనా, ఇదిగో ప్రభానైనా ఈ భయంకరమైనటువంటి ప్రభానైనా రోజుల్లో బ్రతుకుతుండగా ప్రతి బిడ్డకి నీ సంరక్షణను అనుగ్రహించండి. మా ప్రియ బిడ్డలు ప్రభాన, వారి ప్రియులు ఎవరైనా అనారోగ్య పరిస్థితిని బారిన పడి ఉంటే పరిపూర్ణ స్వస్థతను ఇప్పుడు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. నలిగిన స్థితిలో ఈ బిడ్డలు వాక్యం వింటున్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభా వాళ్ళు ఏ స్థితిలో ఉన్న సంపూర్ణమైన ఆనందకరమైనటువంటి స్థితిలోకి బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకి మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి. వివాహాలు జరగక ప్రభావం ఆలస్యం అవుతున్నాయని చింతిస్తున్న యవ్వన బిడ్డలకి ప్రభావైనా ఘనమైనటువంటి వివాహాలు జరుగులాగా మంచి సంబంధాలను ప్రభావాన్ని తీసుకురమని ప్రార్థిస్తుంటున్నాం. తల్లిదండ్రులను వేధిస్తున్నటువంటి బిడ్డలు మారు మనసు పొంది ఆయా తల్లిదండ్రులని ప్రభావం దగ్గర చేర్చుకునే వారు, వృద్ధాప్య వయసులో వారిని ఆదరించి ప్రేమించే వారుగా బిడ్డలు మారుదురుగాక. మరి ఈ సేవకు ఆటంకంగా లేస్తున్న ప్రతి దురాత్మ చీకటి అంధకార సమూహాలని ప్రభావం, ప్రతి అంధకార సమూహాలని ప్రభు, ఈ సేవనే కాదు ప్రతి దైవ సేవకుడు చేస్తున్నటువంటి సేవలో
కలుగుతున్నటువంటి ఆటంకాలను బట్టి కానీ, ఇతరుల వల్ల కలుగుతున్నటువంటి నిందలను కానీ, అవమానాలను కానీ, వాటన్నిటిని జయించి నిలబడగలిగే శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంఘాలకి మధ్య ఐక్యతను కలిగించండి. సంఘ నాయకులకి మధ్య ఐక్యతను కలిగించండి. సంఘంలో ఉన్న విశ్వాసులందరూ సంఘ కాపరులకు లోబడి ఉంటున్నట్లుగా బిడ్డల హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభుని అవిశ్వాసమైనటువంటి తీర్మానాలు తీసుకుని ప్రభు నిన్ను దుఃఖపరిచే స్థితిలోకి బిడ్డలు దిగజారిపోతున్నారు. ఆ బిడ్డలందరూ ప్రభుని వారి తప్పును తెలుసుకుని నీ దగ్గర క్షమాపణ అడిగి ప్రభు మరలా నీ దగ్గరికి చేరినట్లుగా బిడ్డల హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. అట్లుగా ఆ బిడ్డలని లోకంలో ప్రభును కలిసిపోయేటట్లుగా చేస్తున్నా ప్రతి లూసిఫర్ సమూహం వల్ల లయమైపోవడానికి వేస్తున్నాము. మరి ఎంతమంది అయితే మా ప్రియ బిడ్డలకి దినాన వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారు. బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు వచ్చును కాక. దీర్ఘకాలపు వ్యాధులతో ప్రభువైన క్యాన్సర్, టీబీ ప్రభువైన, హెచ్ఐవి ప్రభువైన, ఇదిగో ప్రభువైన ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ ప్రభువైన, ఇది కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లం కానీ, లివర్ ఫంక్షన్, హార్ట్ ప్రాబ్లం ప్రభువైన, శరీర అవయవ భాగాల్లో అది బీపీ, షుగర్ ఏదైనా సరే ప్రభువైన, ఏదైతే ఆ బిడ్డల్ని దీర్ఘకాలికంగా ప్రభువైన వేధిస్తున్న అనారోగ్య పరిస్థితులు అయిపోవునుగా. బిడ్డల మధ్య ప్రభావైన ఐక్యత, కుటుంబాల మధ్య ఐక్యతను, భార్యాభర్తల మధ్య ఐక్యతని, విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నట్లుగా హృదయాలను ప్రేరేపించండి. ఇరువురి మధ్య తప్పులు ఏదున్నో దాన్ని తెలుసుకుని సరిదిద్దుకొని కలిసి మెలిసి జీవించేలాగా వారి కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి బిడ్డకి ప్రభావైన ఇదిగో నాయన నీ సహాయాన్ని, నీ సహకారాన్ని అనుగ్రహించి బిడ్డల్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రయాణ మార్గంలో ఉండి ఉంటున్నారో వారికి సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. దారిలో పొంచి ఉన్నటువంటి సకల విధమైన దురాత్మ చీకటి మరణ సమూహాన్ని యేసునామములో కాల్చి వేస్తున్నాం. ప్రభా నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సేవ చేయాలని ఆశ కలిగి ఎంతమంది అయితే ముందుకు రావాలని ఆశపడుతున్నారు బిడ్డలందరి మీద ఆత్మను కుమరించి బహుబలముగా బిడ్డలు నీ కోసం నిలబడలాగిన యవనస్తులని, ప్రవక్తల్ని, ప్రభాని అభిషక్తులను లేవనెత్తండి, అపోస్తులను లేవనెత్తండి, ప్రార్థనా పనులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయ సహకారాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అనేక రకమైనటువంటి భయంకరమైనటువంటి దినాల్లో ప్రభావం మేము బతుకుతుంటున్నాం. ఆడవారి మీద జరుగుతున్న సకల విధమైనటువంటి అఘాయిత్యాలని ప్రభావం వాటి కోసం ప్రార్థిస్తున్నాం. మనుషులలో ప్రభావం క్రూరత్వాన్ని ప్రభావం ఇదిగో ప్రవేశపెట్టి వారిని అఘాయిత్యాలకు పాల్పడేటట్లుగా ప్రభావం చేసేటట్లుగా, తప్పు చేసేటట్లుగా ప్రభావం శిక్ష అనుభవించేటట్లుగా వారిని లోకంలో ప్రభావం నాశనానికి గురి చేస్తున్న ప్రతి రకమైనటువంటి ఈవిల్ స్పిరిట్స్ బిడ్డల్ని ఏవైతే పట్టి ఉంటున్నాయో అవన్నీ లయమైపోవడం చేస్తున్నాము. ప్రతి ఆడబిడ్డలకి ప్రభావం వాళ్ళకి సంరక్షణను అనుగ్రహించండి. బిడ్డలందరూ భయము కలిగి ప్రభావం ఇదిగో ఆ బిడ్డల ప్రభావం సురక్షితంగా బ్రతుకులాగిన ప్రభావం ఆ బిడ్డలకి సంరక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ప్రభావం ఎంతమంది ప్రభావం అన్యాయంగా కోర్టు కేసుల్లో ప్రభావం భూ తగాదాల్లో కానీ భయంకరమైనటువంటి సమస్యలలో ఇరుక్కుని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. బిడ్డల పక్షాన్ని న్యాయం ఎంతవరకు ఉందో ప్రభావం దాన్ని ఎరిగిన దేవుడు నీవే. బిడ్డల పక్షాన్ని న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం. విధవరాళ్ళ పక్షాన నీవే వ్యాజ్యమాడి వారికి కావాల్సినటువంటి సకల విధమైనటువంటి పరిస్థితులను తల్లి, తండ్రి, భర్త ప్రభావాన్ని నీవే వారిని భారీ ప్రభావం నడిపించమని ప్రార్థిస్తాం. వారికి ఏది అక్కరగా ఉందో ప్రభావం వాటన్నింటిని ప్రభావాన్ని నీవే తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉంటున్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, ఆత్మీయులు కోల్పోయినటువంటి మా బిడ్డలు, ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. బిడ్డలందరి ప్రార్థన కన్నీటిని ప్రభావం తుడిచి వారి ఆశలన్నింటినీ సఫలీకృతం చేయండి. విదేశాలకు వెళ్ళాలని, చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని ప్రార్థిస్తున్నాం. నీ సహాయ సహకారాలను అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవులతో మమ్మల్ని అందరినీ నీవు నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రాచరిస్తూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపముడికి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.